అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు మది తప్పి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియకుండా ఉన్నారు వాళ్ళు. తమ్మి కిషాన్, నీ బతుకంతా మాకు తెలుసు. 2016లో ఎట్లా ఉండే, ఎట్లొచ్చి మా కాలు మొక్కినవు అన్నా. నీ దండం పెడితే ఒకసారి రేవంతనం కలిపి జర నాకు చెప్పని చెప్పిన వ్యక్తి మర్చిపోయినావా తమ్మి? ఇప్పుడు వెళ్తున్నావా నువ్వెంత, నీ బతుకెంత? రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాం రా. ఏదో ఊరుకున్నా కొద్దీ ప్రతిసారి 100 రోజులు పూర్తి కాలేదు, 6 పథకాలు అమలు అవుతున్నాయి. అవి తెలిసిన రవికి ఎవరికి? సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి పని చేస్తారు బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పని చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టం వ్యతిరేక పనులు ఎప్పుడు చేయదు, చట్ట పరిధిలో చేస్తుంది. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం కూని అయింది. ఆ కూని అయిన రాజ్యాంగాన్ని బతికిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు, ఎందుకు? కిషాన్, నువ్వు జనరల్ సెక్రటరీ పిసిసి కానికే ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా రేవంత్ రెడ్డి గారివి? మాకు తెలుసు, నీ ఉన్నా అక్కడ. టికెట్ కోసం ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా నువ్వు? నీ బతుకు చిట్టా అయిపోతాం. కిరాయిల్లో నువ్వు ఎట్లొచ్చిన కోట్లు, నీకు ఎట్లా సంపాదించిన 100 కోట్లు నువ్వు? దొంగ మాటలు మాట్లాడుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా, చీటర్ పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు పోయింది మీ దొర. అది చెప్పకరు పోయి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి ముందుకని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదో వచ్చి బయలుదేశంలో టికెట్ వస్తా అని చెప్పి కాళ్ళు మొక్కి కాళ్ళు బూట్లు నాకు చేస్తున్న పనులు నువ్వు. ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి కూడా ఇలాంటి చిల్లర మిల్లర పనులు చేస్తే ఇంటికి వచ్చి కొడతాం. ఈసారి ఇంటికి వచ్చి కొడతాం, బాగుండదు. నువ్వు కూర్చున్న పాండవ తెలుసు, నువ్వు తాగే బార్ తెలుసు, నువ్వు తిరిగే క్లబ్ తెలుసు, లాడ్ తెలుసు, మాకు తెలుసా? నీ బతుకం అంతా మాకు తెలుసు, చిట్ట మాదిరి ఉంది. ఇంకొకసారి ఆ చిల్లర మాటలకు, ఆ లేదా చిల్లర మెతుకులకు, ఆ లేదా చిల్లర ముక్కలకు చేసే పని చేసుకుంటే నువ్వు కేవలం గులాంగిరి చేసుకో, భద్ర చేసుకో, భజనమండలి పెట్టుకో. కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మళ్ళీ పనులు చేస్తే ఈ కనువ పక్కన పెట్టి వచ్చి కొడతా కొడుకు మళ్ళీ నిన్ను తట్టుకోలేవు. ఖబర్దార్.